ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చూడండి ఇక్కడ, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. అర్థమవుతుందా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతా ఉంటాడు. ఇంకోటంటే ఈ బండి తీశారు కాబట్టి ఈ బండి ఎక్కడికి వెళ్తుందో ఎక్కడికి వస్తుందో ఈ రాకపోకలను కూడా దేవుడు కాపాడతాడు, తప్పకుండా కాపాడతాడు. ఓకేనా? మీరు ధైర్యంగా ఉండండి. బాగా యాడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోండి, వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోండి. కనుక ఏం కాదు. ఎందుకంటే ఆయన రాత్రి వేళైనా పగల వేళైనా ఏ అపాయం రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. ఎందుకంటే దేవుడు ఇవ్వండి ఏది మనకు రాదు. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చాడు కాబట్టి తప్పకుండా నీకు అనుగ్రహించబడింది. కానీ దేవుడు ఇచ్చిన వస్తువు మీరు చాలా జాగ్రత్తగా మీరు వాడుకోవాలి, కేరళ చేయకూడదు. అర్థమవుతుందా? కుటుంబాన్ని దేవుడు ఇస్తేనే మీరు ధైర్యంగా ఉండండి. ఓకేనా? పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామములో వందనాలు. దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రాలు. మొదట్లో ప్రభా నీ కుమారుడు బైక్ తీశాడు, పిలిపించాడు, ప్రార్థన చేశాడు, మీరు ఆశీర్వదించాలి. మీరు ప్రేమించి బండి ఇచ్చారు. ఈ బండి కూడా నేనే ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. నా ప్రార్థనలకి జవాబు ఇస్తాను. ఇదిగో తండ్రి, ఈ బండి విషయం చేస్తున్న ఈ ప్రార్థనకు జవాబు దయచేయమని. ఆ జవాబు ఏదే కాదు ప్రభా, ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంతో ముందు నడిపించండి, సహాయం చేయండి, కుటుంబాన్ని దీవించండి, నియమేమి తెలిపండి ప్రభా. ఏ సంకల్పం ఈ బండిని ఈ కుటుంబాన్ని అనుగ్రహించారో ఆ సంకల్పం నెరవేర్చండి, అభివృద్ధి పరచండి ప్రభా, సహాయం చేయండి. వీళ్ళు నమ్మకంగా ఉండే విధంగా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ బండి ఎక్కడికి వెళ్ళిన కానీ ప్రభావ మీ రాకములను తోడుగుండి పరిశుద్ధాత్మతో నడుము దయచేయమని, అభిషేకించమని, కృప చూపమని, కనికరపడమని, నియమం తెలుపమని, ఈ బండి చుట్టూ కాపుదల అగ్ని కంచి వేయమని ప్రార్థన చేస్తుంది. సహాయం చేయండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభావ ఎటువంటి అపాయం జరగకుండా సైతాన్ని తొలగించి ఆత్మీయ నడిపిన దయచేసి ప్రార్థన చేస్తూ ఈ బండి ద్వారా మీ కుటుంబం కోసం పడే విధంగా అభివృద్ధి మంది సహాయం ప్రార్థన చేస్తూ సహోదరులను దీవించండి, ఇచ్చిన భార్యను దీవించండి, బిడ్డలను దీవించండి, చేసిన పనులను దీవించి ఆశ్రయించమని సహాయం చేయడం ప్రార్థన చేస్తూ సమస్త గంట మహిమ నీకే తెలుస్తూ ఈ చిన్న ప్రార్థన పద సవరించుకుంటూ ఈ ప్రార్థనలకు జవాబు స్తోత్రాలు తెలుస్తూ యేసు ప్రభువు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.